ఐదేళ్ల పరిపాలన ఎలా అనిపించింది? మాకైతే బోర్ అనిపించింది. నేను పథకాలు తప్ప ఏమి లేదు, అభివృద్ధి కానీ అలాంటిది ఏమి లేకుండా చేశాడు. అది పథకాలు తప్ప రెండో విధానం ఏం బాగాలేదు. అన్ని పథకాలు ఇచ్చి మళ్ళీ 100 ఇచ్చి 500 లాగే టైప్ తప్ప ఏమీ ఉపకారం ఏమి లేదు. సరే, ఇక్కడ ఎవరు గెలుస్తున్నారంటారు? ఇక్కడ మాకైతే పెతానండి నమ్మకం, పెతాన్ చేస్తున్నాను గారు. రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో, ఎవరికి గెలిస్తే బాగుంటుంది? జనసేన, తెలుగుదేశం. మరి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఆచరణ నియోజకవర్గం ఎవరికి బాగుంది? ఇదంటే ఇప్పుడు అవతల పార్టీ వచ్చిన కాడి నుంచి అయితే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారండి. ఇది వరకే ఏదైనా సమస్యలు చెప్తే ఇది వరకు ఉన్న ఎమ్మెల్యే గారు పీతం సత్యనారాయణ గారు కూర్చోబెట్టి మాట్లాడేవాడు అండి. ఈయన అలా కాదండి, ఏదో చిన్న చూపు చూస్తున్నట్టు అండి. ప్రజలందరూ ఇబ్బంది పడ్డారండి. చాలా మంది వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిరాశపడి వెనకొచ్చారండి. అదే ఇది ఈ గతంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కూర్చోబెట్టండి, ఏంటన్నది చేసినా చేయకపోయినా ముందు కూర్చోబెట్టి తర్వాత చేయాలనుకుంటే ఆయన చేసేవాడండి. ఆయన వల్ల అవుతే కాకపోతే చేస్తాను రాని ఏదో ముందు మాట్లాడేవారండి. ఈ ఉన్న ఎమ్మెల్యే గారు అలా కదండి, ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో గుంపుల కింద వచ్చారు, జనాల కింద వచ్చారు, ఏ మాటలు మాట్లాడుతున్నారండి. అభివృద్ధి అయితే ఏం జరగలేదండి. ఇక్కడైతే మారాలనుకుంటున్నారు అధికారం, ఇక్కడైతే మారాలని అనుకుంటున్నాను. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈయన తెలుగుదేశం అండి, తెలుగుదేశం పీతాని గారు వస్తే బాగుంది. ఎందుకంటే జనసేన టీడీపీ కలిసారు కాబట్టి అండి కంపల్సరీగా అదే వస్తుందండి. పక్క అదే రావాలనుకుంటున్నాం. పైన జనసేన కలవడం మంచిదేనంటారు? మంచిదండి, అది కలుస్తాం వల్ల మంచిదండి. అది కలిసిన వల్ల ఇలా రేపు గెలిచే కూడా ప్రజలకు న్యాయం జరిగిద్దండి, మంచి జరిగిద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిది కూడా బల్లగుద్ది మాట్లాడుతున్నారండి. చెప్పబోదండి అలా నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతున్నారండి ప్రతి చోట. వీళ్ళిద్దరూ కలుస్తాం వల్ల కొద్దిగా ప్రజలకు మంచి జరిగిద్దని అనుకుంటున్నాం. సార్ మీకేమనిపిస్తుంది సార్ ఈసారి ఎక్కడ ఎలా ఉంది సార్ ఇక్కడ ఆచరణ నియోజకవర్గం? బాగుందండి. తెలుగుదేశం జనసేన కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందండి. అదే ఈ అధికార ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? లేదండి, పథకాల పేరుకే తప్ప వాటి వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులకి ఏదో కొద్ది గొప్ప కనపడుతుంది తప్పింది అతని వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ జనసేన టీడీపీ కలవడం మంచిదేనంటారా? మంచిదేనండి, ప్రజలకు ఉపయోగపడతారంటారా వీళ్ళిద్దరు ఖచ్చితంగా? అందులో పవన్ కళ్యాణ్ ఒక దాన్ని ఇంతకుముందు కాకుండా ఇప్పుడు సరి ఇద్దరు కలిసి మంచి పద్ధతులు నడిపిస్తారని నమ్ముతున్నాం. ఈ 24 సీట్లు జనసేనకి సరిపోతాయి అనుకుంటున్నారా? ఏమన్నా ఇంకా అంటే చాలా మంది తక్కువ అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత తక్కువ తీసుకున్నారని చెప్పారు. దాని గురించి ఆయన మన పబ్లిక్ మీడియా క్లారిటీ ఇచ్చారు కదండి, మనం మాట్లాడడం అవసరం పని లేదండి. ఆయన దాని బలాబలాలు ఏంటంటే దాన్ని చాలా త్వరగా గ్రహించి దాని జనాల్లో అక్కడ అనుమానాలు ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దాని గురించి అసలు ఎవరు మాట్లాడడం అవసరం లేదు. ఆయన చెప్పింది వాస్తవం అంతే. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా ఈ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో పీతాని సత్యనారాయణ గారు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. ఏ టైంలో వెళ్ళినా ఎవరైనా ఎంతో ప్రేమతో పలకరించి ఆయనకు సంబంధించిన విషయాల మీద క్షణాల్లో తీర్చే వ్యక్తి ఆయనేనండి. మీకేమనిపిస్తుంది సార్ ఇక్కడ ఆచరణ నియోజకవర్గం ఎవరికి వస్తే బాగుంటుంది? మాకైతే టీడీపీ అభ్యర్థి పీతాని సత్యనారాయణ గారు రావాలి. రాష్ట్రం బాగుపడాలంటే కానీ కంపల్సరీ జనసేన టీడీపీ అధికారం రావాలని. కలవడం మంచిదేనంటారు? బాగానండి. రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మన పాత రోజులు చూడాలంటే భావితరాల భవిష్యత్తు రావాలంటే కంపల్సరీ ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే మాకు పీతాని సత్యనారాయణ గారు మంత్రిగా రావాలి. చాలా ఆనందమైన మాటని జనసేన అధ్యక్షుల వారు చాలా ఉమ్మడిగా ఎదరికెళ్తున్నారు. అలాగే కూడా ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. రాబోయే రోజుల్లో మంచి నాయకత్వంలో మంచి పార్టీ గెలుస్తుంది. ప్రజలకు కూడా రాష్ట్రానికి ఎవరికి వేస్తున్నారు ఇక్కడ ఆచరణ నియోజకవర్గం? ఆసంట పీతాని సత్యనారాయణ గారు. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది సార్? అసలు బాగోలేదండి. గతంలో ఎప్పుడన్నా చూసారు ఎలాంటి ప్రభుత్వాన్ని, ఎలాంటి పరిపాలన? చూడలేదు. మా వయసు 65 అండి. ఇప్పటి వరకు ఇప్పుడు చూడలేదు. ఇటువంటి అరాచక పాలన పోవాలని మేము ఖచ్చితంగా తెలుస్తాం. 83 నుంచి నేను తెలుగుదేశం ఇప్పటి వరకు. కానీ పథకాలు నేను ఈ తెలుగుదేశంలో ఉన్నానని నా పథకాలు కొన్ని ఆపిన తర్వాత నాకు నేనే డైరెక్ట్ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో తెలుసుకుని లేకపోతే పైకి వెళ్తానని చెప్తే అప్పుడు నా పథకం నాకు వచ్చింది. ఆధార్ కార్డు నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని, రిటైర్ అయిపోయాను. అక్కడ అయిపోయి మళ్ళీ నెగిటివ్ ప్లేస్కి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఊళ్ళో లేనట్టు నేను చచ్చిపోయినట్టుగా చేశాను. ఇంకా అలాంటప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళి చేసుకుని వచ్చేవాడికి నాకు పని అయింది. మా పార్టీ తరఫునే వెళ్ళి మాట్లాడాం పీతాని తోటి. ఇలాగ చేశారంటే ఎంఆర్ఓతో మాట్లాడి
నా పథకాలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ అప్పుడే వచ్చినాయి, అంతకుముందు రాలేదు. ఇప్పుడు ఈ టీడీపీ జనసేన కలవటం ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటం కలవడం బాగుందండి, మంచిగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం అంటే కొంతమంది 24 సీట్లను తక్కువ అంటున్నారు జనసేనకి, ఏమన్నా బెటరేనంటారా? దానికి దీనికి సంబంధం ఏం లేదు కదా. ఈ తెలుగుదేశం సపోర్ట్ బాగుంది, అందుకంటే ఇంకేం చెప్పేది. సరే, అయితే వీళ్ళిద్దరు గెలుస్తున్నారంటారా? గెలుస్తారండి. ఇక్కడ ఆచండ్ నియోజకవర్గంలో ఎవరంటారు? తెలుగుదేశం గెలుస్తారు.